My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటనైనా తండ్రి మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలయ్యా. గత 10 రోజులుగా నైనా 10 అంశాలుగా ప్రభా దావీదు గురించి మేము నేర్చుకుని ఉన్నాము. అయితే ఈరోజు 11వ అంశముగా నైనా దావీదు యొక్క కుటుంబం గురించి, తన భార్యల గురించి, తన కుటుంబం గురించి, పిల్లల గురించి, అలాగే తన పిల్లల పట్ల తన జీవితంలో కలిగిన శ్రమ శోధనల గురించి మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన తెలివికుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి దావీదు యొక్క కుమారులు అలాగే భార్యల గురించి మనం ధ్యానించబోతున్నామండి. కేవలం అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు అని ఎంతమంది గురించి బైబిల్లో చెప్పబడుతుందో వారి వలన మరి ఎలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయో, అలాగే దావీదుకు మరి నిజంగా మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా జీవితాంతం కూడా శ్రమలండి. మొదటిగా మరి తన అన్నదమ్ములను బట్టి తను శ్రమల పాలయ్యాడు, తర్వాత సౌలుని బట్టి శ్రమలు శోధనలు గుండా వెళ్తానే ఉన్నాడు, తర్వాత రాజైన తర్వాత కూడా మరి తన బిడ్డల్ని బట్టి కొన్ని శ్రమల పాలయ్యాడండి. అంటే తన జీవితం అంతా కూడా శ్రమలే, అయినా కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలే, దేవునితోనే నడుస్తూ జీవిస్తున్న ఈ దావీదు గురించి మరి తన కుటుంబం గురించి ఈరోజు మనము 11వ అంశంగా మనం నేర్చుకుంటున్నామండి. అయితే మొదటిగా దావీదు గురించి ఆలోచన చేస్తే మొత్తము దావీదుకి 19 మంది, అంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు కూడా ఉన్నారండి. శ్రేష్టమైన వారు అంటే ఎక్కువ బైబిల్లో అక్కడిక్కడ రాయబడిన వాళ్ళని చూస్తే 19 మంది అని చెప్తా ఉంటారు. మరి భార్యల విషయానికి వస్తే మరి ఇంచుమించు ఒక 9 మంది భార్యల గురించి బైబిల్లో పేర్లు రాయబడింది. కానీ తను మాత్రం ఇంకా ఎంతోమందిని భార్యలని ఎంతోమంది పిల్లల్ని కలిగి ఉన్నట్టుగా కూడా మరి లెక్కలేనంత మందిగా ఉన్నట్టుగా బైబిల్ కూడా చెప్తుందండి. సో మరి ఈరోజు మొదటిగా నేను వాళ్ళ భార్యల పేర్లు చదువుతానండి. మొదటిగా వాళ్ళ భార్యల పేర్లు చూస్తే అనిహోము, అబిగేలు, మఖా, తర్వాత బెత్సబా, మిఖాల్, హగిత్, అబితాల్, ఎల్గా అండి. ఈ కొంతమంది తన దావీదు యొక్క భార్యలండి, వాళ్ళ పేర్లు రాయబడింది. అలాగే కుమారుల పేర్లు ఎవరెవరి గురించి అయితే రాయబడింది అని చూస్తే మరి అమ్మోను, సిలబ్, అబ్సలోం, ఆ తర్వాత సోలోమను, సోబాబ్, నథాన్, మరి అదోనియా, తర్వాత షెఫతియా, ఇత్రియం, వీళ్ళందరి పేర్లు కూడా మరి బైబిల్లో క్లియర్గా మరి ఆ సందర్భాలను బట్టి మరి అధ్యాయాల్లో ఈ పేర్లు కుమారుల పేర్లు రాయబడిందండి. ఇంకా చాలామంది ఉన్నారని కూడా బైబిల్ చెప్తా ఉంది. అయితే మరి పిల్లల వలన, కుటుంబం వలన తనకు కలిగిన మరి శ్రమల గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అంటే కేవలం శ్రమలు మాత్రమే కాదు, చివరిలో దీవెనలు కూడా. అలాగే మరి తను బిడ్డల కుటుంబం పరంగా ఏ రకంగా ఉన్నాడు అనేది చూస్తే మొదటిగా మరి అహీనోము అనే భార్యకి పుట్టిన మొదటి సంతానము, అంటే దావీదుకి పుట్టిన మొదటి సంతానము ఎవరండి? అమ్మోను అండి. అమ్మోను మరి అహీనోము అంటే అతను హెబ్రోన్లో ఉన్నప్పుడు మరి తనని భార్యగా స్వీకరించడం అనేది జరిగింది. సో అంటే ఆ టైంలో మరి ఈ అమ్మోను అనే కుమారుడు కూడా పుట్టడం అనేది జరిగింది. సో ఈ కుమారుడు వలన తనకి కొంచెం శోధన వచ్చిందండి. ఎలాంటి వేదన, శోధన అంటే వేదన వచ్చిందండి. ఎలాంటి వేదన కలిగినది అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే మాకాకి కూడా అబ్సలోము అనే కుమారుడు ఉన్నాడు. అలాగే అబ్సలోముకి మరి
ఇంకొక చెల్లి కూడా ఉందండి, అంటే సహోదరి ఉంది తామరు. మరి తామరు గురించి కూడా బైబుల్ చెప్తుంది. అయితే 2 సామ్యుల గ్రంథము 13వ అధ్యాయంలో లిఖించబడిన దాని గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నామండి. ఈ సందర్భం ఏంటి అంటే మరి ఈ తామారు అందమైన స్త్రీగా ఉందండి. ఎవరు? దావీదు కుమార్తె అండి. మరి ఆ అందమైన చిన్న కన్యకగా ఉన్న సమయంలో మరి ఎవరండి? అమ్మోను అనే వ్యక్తి ఏమవుతాడంటే మరి వీళ్ళిద్దరు నిజం చెప్పాలంటే అన్న చెల్లెలు అవుతారు, కానీ మరి ఒక తల్లి బిడ్డలు కాదు. కానీ దావీదుకి ఉన్న భార్య, ఇద్దరు భార్యల పిల్లలు అన్నమాట. అయితే ఈ అమ్మోను అనే వ్యక్తి మరి ఆ తామార్ని చూసి మోజుపడి ఏం చేస్తాడంటే మరి ఒక ప్రణాళిక వేసి ఆమెని మరి స్వాధీనం చేసుకుంటాడు, అంటే తనతో మరి వ్యభిచారం చేస్తాడండి. ఆ విషయం తెలుసుకున్న అబ్సలోము, ఎవరైతే తామార్ యొక్క అన్న అయితే ఉన్నాడో, వెంటనే మరి అతన్ని ఏం చేస్తాడు తెలుసా అండి? మరి నాన్నకి తెలియకుండా చంపేస్తాడండి, పగ తీర్చుకుంటాడు. అంటే నా చెల్లిని నువ్వు చంపేస్తావా అని, అలా చేస్తావా, నా చెల్లి జీవితంతో ఆడుకుంటావా అని చెప్పేసి అమ్మోనుని మరి ఈ అబ్సలోం అనే రాజు యొక్క కుమారుడు చంపేస్తాడండి. అంటే అప్పుడు ఈ అమ్మోను కోసము మరి దావీదు మహారాజు ఎంత వేదన కలిగి మరి తన కుమారుడు కోసం ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మరి తన కుమారుడిని చంపిన విషయం దావీదుకి తెలిస్తే మరి అబ్సలోంని కూడా, దావీదు రాజు కదండి, మరి చంపేస్తాడేమో అని భయపడి అబ్సలోము తనకు కలిగిన స్నేహితుల సలహా తీసుకొని పారిపోతాడండి. మరి ఈ వచనము మరి 2 సామ్యుల గ్రంథం 14లో రాయబడి ఉంటుంది. అయితే తను పారిపోతాడు. అప్పుడు మరి ఒకవైపు చనిపోయిన కుమారుడు గురించి బాధపడుతూ, అలాగే తర్వాత రెండో వైపు ఈ పారిపోయిన కుమారుడు గురించి వేదన పడతా ఉంటాడండి. ఆ సందర్భంలో యోబ్ అనే ఒక మరి ఆ సైనిక అధికారి, దావీదు యొక్క సైన్యానికి అధికారిగా ఉన్న కమాండర్ ఏం చేస్తాడంటే ఒక స్త్రీని పంపించి, నువ్వు అబ్సలోము గురించి ఎందుకు వేదన పడుతున్నావు అని ఎంతమంది ఓదార్చినా తను ఆ ఓదార్పు నుండి బయటకు రాలేక, మరి ఆ కొడుకుని రమ్మని పిలవలేక, ఆ కొడుకుని వదిలి బ్రతకలేక దావీదు కృంగిపోతున్నాడటండి. ఆ సమయంలో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతన్ని ఒక స్త్రీని పంపించి నాకు న్యాయం కావాలి ప్రభు అని ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి, అందులో ఆ సందర్భం ఏంటంటే నాకు 2 కుమారులు ఉంటే ఆ కుమారులు ఇద్దరు కూడా కొట్టుకొని, ఇద్దరు కూడా మరి గొడవపడి ఒక కుమారుడు చంపేశాడు. అయితే ఏ కుమారుడినైతే చంపేశాడో మరి ఆ కుమారుడిని మరి మిగతా వాళ్ళంతా కూడా వచ్చి, రక్త సంబంధికులు వచ్చి తన్ని కూడా చంపాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఒక కుమారుడు పోయిన బాధలో ఉన్నాను, ఈ కుమారుడిని కూడా నేను పొడగొట్టుకుంటే నేను ఏమైపోతాను ప్రభు అని చెప్పేసి ఒక స్త్రీ వచ్చి దావీదు దగ్గర ఏడుస్తున్నప్పుడు అప్పుడు మరి దావీదుకి అర్థమైపోతుంది, అవును నేను కూడా అలాగే మరి ఒక కుమారుడు కోసం ఏడుస్తూ ఇంకో కుమారుడు పారిపోయి ఏడుస్తున్నాను కదా, ఆ కుమారుడిని నేను మరి క్షమించి రమ్మని కబురు పంపుతాను అనే ఒక ప్రేరేపణ కలిగి మరి అందులోకి వెళ్ళి తను కూడా తెలుసుకొని మరి అబ్సలోన్ని పిలిపిస్తాడండి, క్షమిస్తాడు, పిలిపిస్తాడు కూడా. అయితే అలా జరిగిన తర్వాత దావీదైతే మర్చిపోతాడు. మరి తనకైతే కొడుకుపోయిన బాధ ఉంటుంది, కానీ అబ్సలోన్ ఏం చేస్తాడంటే ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు మౌనంగా మారిన వ్యక్తిగా ఉంటూ మెల్లిమెల్లిగా తనకంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. ఎక్కడ తెలుసా అండి? మరి ఇజ్రాయేలుల నుండి కొంతమందిని తను సమకూర్చుకొని మరి దావీదుకి వ్యతిరేకంగా నిలబడాలని ప్రయాసపడుతూ ఏం చేస్తాడంటే, దావీదుని చంపాలని తలంపు ఉందో లేదో కానీ ఆ సింహాసనాన్ని, ఎందుకంటే మరి నేనే నెక్స్ట్ రాజునని తనగా మరి సిద్ధపడుతూ మరి సింహాసనం మీదకి ఎక్కాలని ప్రయాసం పడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఈ యోబు అనే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా అండి? ఈ అబ్సలోముని కూడా చంపేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రకంగా మరి ఆ తర్వాత అంటే నిజం చెప్పాలంటే దావీదైతే క్షమిస్తాడు, కానీ క్షమించిన తర్వాత మారినట్టుగా నటించి ఈ అబ్సలోము ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ సింహాసనం మీదకి ఎక్కాలని చూస్తున్నప్పుడు మరి దావీదు ఏం చేస్తాడు తెలుసా అండి? కొడుకు చేతులు చావడం ఇష్టం లేక మరి తన పక్షాన ఉన్న యూదులని తీసుకొని మరి వేరే ప్రదేశానికి పారిపోవడం అనేది జరిగింది. చూడండి, మనము ధ్యానిస్తూ ఉంటాము, ఎన్నో కీర్తనలు ధ్యానిస్తూ ఉంటాం. కీర్తనలో మరి నిజంగా చెప్పాలంటే కొన్ని కీర్తనలు మరి శత్రువుల గురించి మరి 9వ కీర్తనే కావచ్చు, 10వ కీర్తన గురించి కూడా మనం ధ్యానించినప్పుడు తన అబ్సలోము నుండి పారిపోతుండగా రాసిన కీర్తన అని రాయబడుతుంది. అంటే తన కుమారుడు నుండే పారిపోతాడు. ఎందుకు తెలుసా అండి? రాజ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే కొడుకు చేతులు చావకూడదు, అలాగే మరి కావాలంటే కొడుకునే చంపచ్చు, కానీ కొడుకుని చంపలేక తనే మరి పారిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకండి. ఆ సమయంలో ఏం తెలుసా అండి? యూదులు కొంతమంది దావీదును వెంబడిస్తూ పారిపోతున్నారు, అంటే దూరంగా వెళ్ళిపోతున్నారు.
చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆర్క్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క మందసము మరి ఏదైతే అక్కడ పెట్టబడిందో అబ్యాతారు కూడా ఏం చేస్తాడంటే ఆ మందసాన్ని దావీదుతో పాటుగా తీసుకెళ్ళడానికి ప్రయాసపడతాడు. అప్పుడు దావీదు మహారాజు అంటాడు, లేదయ్యా ఆ మందసాన్ని దేవుని మందిరంలోనే ఆ స్థలంలోనే ఉంచు, దేవుడు నా పట్ల కృప చూపించి నీ మరలా వస్తాను, నా తండ్రికి నేను అర్పణలు చెల్లించుకుంటాను అని చెప్పేసి నువ్వు వెళ్ళి నువ్వు ఒక యాజకుడివి కాబట్టి నీ యాజక ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పేసి తిరిగి పంపిస్తాడండి. ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే మరి ఇటు యూదా వారికి యెరూషలేం వారికి మధ్యలో అంటే ఎవరైతే అబ్షలోం తరపున ఉన్నారో దావీదు తరపున వారి మధ్యలో గొడవలు జరిగి యుద్ధాలు జరిగి మరి అబ్షలోంని మరి అక్కడ చంపడం అనేది జరుగుతుంది. మరలా కుమారుడు పోయిన వేదనతో బాధనతో ఉంటారు. నిజం చెప్పాలంటే అందరూ అబ్షలోంకి సంబంధించిన వాళ్ళందరినీ నాశనం చేశామని ఆ సైనికులంతా ఆనందిస్తున్న సమయంలో దావీదు మాత్రం ఏడుస్తూ వేదనతో ఉన్నారని వాళ్ళు సిగ్గుపడి ఏం చేయలేక ఆనందించలేక ఓడిపోయారని మరి వాళ్ళు ఓడిపోయారని వీళ్ళు ఆనందించలేరు, దావీదు ఏడుస్తున్నాడని బాధపడలేక మరి మధ్యలో ఉన్నారండి. ఆ టైంలో యోబు అంటాడు, ఎందుకు నీ కుమారుడి నిమిత్తము నువ్వు వేదన పడడం న్యాయం కాదన్నప్పుడు మరి తనకు తనగా బలము తెచ్చుకొని నిలబడి మరలా ఏం చేయాలో అని ముందు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇదే సమయంలో మరి సౌలు యొక్క కుటుంబ సభ్యుడైన ఒక వ్యక్తి ఉంటాడండి, సిమ్మి అనే వ్యక్తి. ఇతని గురించి 2 సామ్యుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఏమంటాడు తెలుసా అండి, అక్కడ ఏమంటాడంటే నువ్వు నిజంగా సౌలు సంతానాన్ని అంతటి నేను నాశనం చేశావు కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడు నిన్ను నాశనం చేస్తున్నాడు, నిన్ను మొత్తుతున్నాడు, నువ్వు శపించబడిన వాడవు అని చెప్పేసి అక్కడ 2 సామ్యుల 16వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పినప్పుడు మరి తనతో పాటుకున్న అంటే ఎవరండి దావీదుతో పాటుగా ఉన్న వారంతా అంటారు, ఏమంటారు తెలుసా అండి, ఇదిగో ఆ వ్యక్తి ఎవరు, ఏ పాటి వాడు ఈ వ్యక్తిని, సౌలుకి సంబంధించిన వ్యక్తిని ఇతన్ని కూడా నాశనం చేస్తాము, నిన్నే అంటాడా, నిన్ను నిందిస్తాడా, నిన్ను శపిస్తాడా, ఇతనికి ఎంత ధైర్యం అని అక్కడ ఉన్నవారు అన్నప్పుడు వెంటనే దావీదు ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి, ఆ వాచనాన్ని ఒకసారి చదువుదామండి. 2 సామ్యుల గ్రంథం 16వ అధ్యాయం మరి 5వ వచనంలో చూస్తాండి. షెమి అనే ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను, అతడు వెంట నడుచుచు, ఎవరినండి దావీదు వెంట నడుచుచు, అంటే దావీదేమో అబ్షలోం నుండి పారిపోతున్నాడు, ఆ సందర్భంలో దావీదుని శపిస్తా ఉన్నాడంట. జనులందరూ అతన్ని చూసి తిట్టాలి చంపాలి అనుకుంటున్నప్పుడు 12వ వచనాన్ని చూస్తే ఏమంటున్నాడు తెలుసా అండి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. చూడండి, దేవునికి అప్పచెప్తున్నాడండి. ఇలా ఎన్నో సందర్భాలలో దావీదు శ్రమల పాలైనను, నిందల పాలైనను, అపహాస్యపు పాలైనను, ఓటమి పాలైనను, అంటే ఓటమి అంటే మనుషుల ద్వారా ఇలాంటి విషయాల్లో ఓటమి అయినప్పుడు దేవుని వైపే చూస్తూ దేవునికే అప్పచెప్తూ, ఇదిగో చూడండి ఎంత చక్కటి మాట, ఈ శ్రమను బట్టి దేవుడు నన్ను లక్ష్య పెడతాడేమో, దేవుడు నాకు సహాయం చేస్తాడేమో. అవును, ఇది నేను సొంతంగా తెచ్చుకున్న నింద అయితే కాదు, నేను చేసిన తప్పు వల్ల వచ్చే నింద కాదు, వాళ్ళు నిందలేసిన. అవునండి, నింద ఎప్పుడు నిజం కాదు, అబద్ధాన్నే నింద అంటారు. కావాలని వాళ్ళు మోపేది అంటే అబద్ధాలని మోపడమే నింద అండి. సో అక్కడ నిజాలు ఏమి ఉండవు, కానీ ఆ నిందను బట్టి ఎంతోమంది కృంగిపోతారు. ఇక్కడ దావీదు కృంగిపోలేదని కాదు, కృంగిపోయాడు, కానీ దేవునికి అప్పచెప్తూ అతన్ని ఏమి చేయకూడదని క్షమించేసి వదిలేస్తున్న సందర్భం అండి ఆ సమయంలో. ఆ తర్వాత అంటే పారిపోతున్నాడు, అంటే ఎన్నో రకాలుగా పోరాటాలు, ఈవెన్ రాజు ఈ సింహాసనం మీద ఉంటూ మరి ఇటు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడా మహారాజుగా, మరి యుద్ధంలో అన్నిట్లలో విజయాలే, మరి ఎటువైపు చూస్తున్నాడు కూడా సమాధానం, అంటే చుట్టుపక్కల శత్రువుల నుండి అంటే రాజ్యానికి సంబంధించిన శత్రువుల నుండి అయితే మరి జవాబును పొందుకుంటున్నాడు, విజయాన్ని పొందుకుంటున్నాడు, సమాధానాన్ని పొందుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఇంటి వారి మధ్యలో అంటే ఈ గుమ్మాలలోనే అంటే రక్త సంబంధికుల మధ్యలోకి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి తన వారి నుండే తన శత్రుత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఎంతో వేదనకి గురవుతున్నాడండి. ఆ తర్వాత మరి 2 సామ్యుల గ్రంథం 18వ అధ్యాయంలో చూసినట్టుగా మరి అక్కడ అబ్షలోం చనిపోతాడు. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయాసంలో ఉన్నప్పుడు మరి అక్కడ నిజంగా చెప్పాలంటే మరి ఆ మందసాన్ని కూడా తిరిగి తీసుకొస్తాడు. మరి దేవుడు దావీదు వచ్చి కృతజ్ఞతలు చెల్లించి మరి అర్పణలు కూడా చేస్తాడండి. ఎందుకంటే కేవలం అబ్షలోంతో యుద్ధంలో గెలవడం మాత్రమే కాదు, మరి చుట్టుపక్కల ఉన్న మరి రాజ్యాలతో కూడా మరి యుద్ధం చేయడం అనేది, అలాగే విజయం అనేది పొందుకున్నాడండి. ఇప్పుడు మరొక పోరాటం అనేది మరి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అబ్షలోం చనిపోయాడు, అమ్మోను అనే వ్యక్తి కుమారుడు చనిపోయాడు, శ్రేష్టమైన వాళ్ళంతా రాజసింహాసనంలో అంటే ప్యాలెస్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, రాజు ఆవరణంలో ఉన్న వారందరూ కూడా కుమారులంతా కూడా ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 1 రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఎవరంటే దావీదు యొక్క కుమారుడు, ఇంకొక కుమారుడు అండి. అతను ఎవరు అంటే అగిత్ అనే భార్యకి కుమారుడు అండి. ఆయన పరిస్థితి ఏంటంటే అదోనియా అంటారండి తెలుగులో. ఈ అదోనియా ఏంటి అంటే ఇంకా నేనే నెక్స్ట్ రాజును, అందరూ
అందరూ ఆల్మోస్ట్ చనిపోయారు, నాకంటే బలవంతులైన కుమారులు చనిపోయారు, నాకంటే పెద్దవారు చిన్నవారు వాళ్ళు చనిపోయారు, కాబట్టి నెక్స్ట్ నేనే రాజుని, కాబట్టి దావీదైతే నన్ను రాజుగా చేయడానికి ఇష్టపడట్లేదని ఆలోచన చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ తనకు తనగా ఎలా అంటే మరి అంటే ప్రకటించుకుంటూ అంత ఊరేగింపు చేసుకుంటూ నెక్స్ట్ రాజును నేనే అని చెప్పేసి సన్నిధాలు చేస్తూ మరి తనకంటూ మరొక గుంపుని సమకూర్చుకొని, ఇటు కొంతమంది యాజకులని, బలవంతులని, అలాంటి వారిని అందరినీ తనకంటూ ఒక గుంపుగా సమకూర్చుకొని నెక్స్ట్ రాజును నేనే, ఈ యూదాకి నేనే రాజుని, దావీదు తర్వాత అని సింహాసనం దగ్గరికి వెళ్ళబోతా ఉంటాడండి. అప్పుడు ఆ సమయంలో నాతాన్ ప్రవక్త బెత్షెబా దగ్గరికి వెళ్ళి బెత్షెబాతో మాట్లాడతాడండి. మనం గతంలో ధ్యానించిన మరలా ఒకసారి క్లుప్తంగా చెప్పుకుంటే మరి నాతానికి మరి దేవుడిచ్చిన వాగ్దానము సొలొమోను అంటే నాతాను ద్వారా దేవుడు ప్రవచించిన వాగ్దానము దావీదుకి బెత్షెబాకి పుట్టిన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించబడ్డం మాత్రమే కాదు, నెక్స్ట్ సింహాసనానికి వారసుడవుతాడు అనే వాగ్దానం కూడా మరి ఉంది. కాబట్టి మరి వెంటనే మరి ఆ నాతాను వెళ్ళి దావీదుతో మాట్లాడతాడు, ఏంటి నువ్వు అదోనియా ఏమన్నా రాజుగా నిర్ధారించావా, మరి అతను ఎందుకు సింహాసనం మీద వెళ్ళడానికి ఆ ప్రకటనలు చేస్తా ఉన్నాడు, సిద్ధపడుతున్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు, మరి సిద్ధపడుతున్నాడు అన్నప్పుడు అయ్యో ఆ విషయమే నాకు తెలియదని వెంటనే దావీదు మహారాజు ఎక్కడికి వెళ్తాడు తెలుసా అండి, సొలొమోన్ దగ్గరికి వెళ్ళి సొలొమోన్తో మరి తీసుకొని వెళ్ళి వెంటనే మరి ఆ 2వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే అందరినీ సమకూర్చి మరి తన వైపు ఉన్న వారిని సమకూర్చి వెంటనే మరి పట్టాభిషేకం అనేది జరిపిస్తాడని. అది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 వచనాలకు వెళ్ళి చూసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంటే సింహాసనాన్ని అంటే ఇక అతనికి సింహాసనం ఇచ్చేసి నెక్స్ట్ రాజు మరి నా తర్వాత రాజు సొలొమోనే అని ప్రకటించడం అనేది కూడా జరుగుతుందండి. ఇక్కడ చూడండి దావీదు మహారాజు అంటే ఇక్కడ ఈ అంశాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తే చూడండి దావీదు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. ఒకవైపు కుమారులే శత్రువులు అవుతున్నారు, ఒకవైపు కుమారులు చనిపోతూ ఉన్నారు. మొదటిగా మనం చూసినప్పుడు బెత్షెబాకి పుట్టిన మొదటి కుమారుడు అంటే బెత్షెబాకి దావీదుకి పుట్టిన ఒక సంతానం, మొదటి సంతానం పాపంలో పుట్టిన సంతానము చనిపోయినప్పుడు కూడా దావీదు ఎంతగానో వేదన పడతాడు. ఆ తర్వాత ఇటు తామర జీవితము మరి అస్తవ్యస్తం అయిపోయింది. అటు చూస్తే మరి అబ్షలోను చనిపోయాడు, ఇటు చూస్తే మరి ఈ అదోనియా అనే వ్యక్తి కూడా మరి శత్రువుగా తయారవుతున్నాడు. అంత మాత్రమే కాదు కుమారుల నిమిత్తం పారిపోతున్న స్థితి అండి. నిజంగా మరలా చెప్తున్నాను, యోబుకైతే 40 దినములు మాత్రమే శ్రమ, కానీ దావీదు మహారాజుకైతే జీవిత కాలం అంతా కూడా శ్రమలాగానే మనం చూస్తూ ఉంటాం. అదే సొలొమోన్ విషయానికి వచ్చేసరికి నెమ్మది కలిగింది, అతను సంతోషిస్తాడండి. నిజంగా దేవుడు దేవాది దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నన్ను బలపరిచి ఉన్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు నన్ను ఏర్పాటు చేసుకున్న నా దేవుడు నా గర్భంలోకి వెళ్ళి పుట్టే సొలొమోన్ని ఎన్నుకున్నాడు. అలాగే నా చేతులతో నేనే అతన్ని రాజుగా చేయడానికి నాకు ఇంత గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నాడని మరి అంత్యంలో అంటే తన మరణపు అంతములో మరి ఇంకా చనిపోతాడనే ముందు మాత్రమే కొద్దో గొప్ప నెమ్మది కలిగి ఉన్నాడని. ఆ కొద్దిపాటి నెమ్మది కూడా కేవలం దేవుడు వాగ్దానం చేసిన కుమారుణ్ణి నమ్మకంగా రాజుగా చేశాను అనే ఒక సంతోషం తప్ప నిజం చెప్పాలంటే తన పర్సనల్ లైఫ్లో మరి దావీదుకి సంతోషం అనేది ఎక్కడ కానరాలేదు. అయినను కూడా దావీదు మహారాజు ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించలేదు, దేవుని నిందించలేదు. చూడండి ఈ షిమి అనే వ్యక్తి ఎవరండి, మామూలుగా చూస్తే ఆయన కేవలం సౌలుకి సంబంధించిన వ్యక్తి, సౌలు యొక్క బంధువు అయి ఉండొచ్చు, కానీ అతను ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా అండి, అసలు ఆలోచన చేస్తే ఎంతో భయంకరమైన మాటలు. ఇంకొకరు అయితే అక్కడ ఏం చేస్తారంటే తను వెంటనే రాజు కదండి వెంటనే చంపేయచ్చు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చంపేయచ్చు. రాజైన దావీదు బహూరీము దావునకు వచ్చినప్పుడు చూడండి 2 సామ్యులు 16వ అధ్యాయం 5వ వచనమండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన సిమి అని ఒక్కడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంటనే నడుచుచు చూడండి వెంటనే నడుచుచు చూడండి అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే వెంటాడుతున్నాడు అనమాట. నువ్వు అంటే ఇక మనం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో తిట్టే వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోడ్డు మీద గొడవలు పెట్టుకుంటున్న వారు, ఇళ్లలో గొడవలు పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఎలా వెంబడించి తిడతా ఉంటారో ఆ రీతిగా దావీదు అంటే రాజుగా ఉన్న వ్యక్తినే ఒక సామాన్య మనుషుడు ఎలా చెప్పిస్తున్నాడో చూడండి. వెంట నడుచుచు దావీదును శపించును. జనులందరూ
బలాఢ్యులందరూ దావీదును ఇరుపార్శ్వంలోను ఉండగా రాజైన దావీదు మీదకు అతని సేవకులందరూ మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. చూడండి వాళ్ళంతా అంట అక్కడ తనతో ఉన్నవారంట రాళ్ళు రువ్వుతూ వస్తున్నారంట. ఈ షిమి నరహంతకుడా, ఏమంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీద రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. చూడండి ఎంత భయంకరంగా తిడుతున్నా అంటే, ఇదిగో నువ్వు సౌలుని, ఎంతమంది మనం చెప్పుకున్నాం కదా, సౌలు యొక్క కుటుంబ సభ్యులందరినీ నువ్వు నాశనం చేసావు కాబట్టి, అసలు నిజం చెప్పాలంటే సౌలుని దావీదు నాశనం చేశాడంటే లేదండి, తెలీదు. కానీ ఇక్కడ అంటే ఆ నింద అండి, నిజము కాని దాన్ని నింద అంటారు అన్నట్టుగా తను తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా, సింహాసనం మీద ఉన్నాడని కుళ్ళుకొని మాట్లాడా మనకు తెలియదు. కానీ ఆ రకంగా సౌలుకి సంబంధించిన వాళ్ళంతా ఎంతోమంది దావీదుకి శత్రువులైన వారు మనకు తెలుసు. అలాగే ఎంతోమంది దావీదు పురంలో ఉన్నవారు కూడా దావీదుకి శత్రువులుగా చూస్తున్నారు. అయినా కూడా దావీదు తను మాత్రం వారిని క్షమించడం మానట్లేదు. అంత మాత్రమే కాదు, చూడండి ఇక్కడ చీచి నరహంతకుడు అంటే ఎంత ఘోరమైన మాటలండి. చూడు, దేవుడే నేను శపిస్తున్నాడు, దేవుడే నీ కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పేసి నీ కుమారుడి చేతులను నేను నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ దేవుణ్ణి కూడా మధ్యలోకి తీసుకొస్తున్నాడండి ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి ఎవరో కాదు, మళ్ళీ బెంజమిన్కి సంబంధించిన, అంటే బెంజమిన్ గోత్రానికి సంబంధించిన మరి ఒక పురుషుడండి. అయితే అయినా కూడా దావీదుకి కోపం రాలేదని కాదు, బాధ కలగలేదని కాదు, కానీ అక్కడ ఉన్న ఈ దావీదు పక్షంగా ఉన్న వాళ్ళంతా మేము ఎప్పుడే నిమిషంలో ఇతన్ని చంపి పడేస్తామంటే లేదు నువ్వు అతన్ని చంపడానికి వీలు లేదని చెప్పేసి ఇక్కడ కూడా క్షమాపణ. అంటే వేదనలో కూడా మనం ఎప్పుడైనా సరే కష్టంలో వేదనలో ఉన్నప్పుడు గమనించండి, మనము అంటే చిరాకుతో కానీ కష్టంలో కానీ ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఎవరైనా వచ్చి ఏమనంటే అంటే అందరి మీద కోపం, అన్నిటి మీద కోపం, మనసు బాగలేని పరిస్థితులంతా కూడా వచ్చిన వాళ్ళ మీద తీస్తూ ఉంటాం. కానీ దావీదు ఎంత బ్యాలెన్సింగ్ మనిషి అంటే ఎక్కడిదక్కడ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ, ఇటు పిల్లల్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ, అంటే వారిని సరిగా పెంచలేదా అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఏదేమైనా కానీ కుమారులు కూడా మరి శత్రువులుగా తయారైనప్పుడు కూడా వారిని దేవుడికి అప్పచెప్పాడు, కానీ తన చేతికి తీసుకోలేదు. అంత మాత్రమే కాదు, చూడండి ఒక సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, సౌలు ఎంతటి వాడంటే దావీదుకి యోనాతాను సపోర్ట్ చేస్తున్నాడండి. ఒకసారి యోనాతాన్ని కూడా చంపడానికి వెనుతిరగలేదు. అంటే మరి తనకు అంతా గర్వం, అహంకారము తన పదవి పట్ల. కానీ ఇక్కడ దావీదు తన సింహాసనాన్ని తీసుకుంటున్న తన కొడుకులని మరి ఏమీ అనలేదు. కానీ దేవుడు ఎన్నిక ఏ రీతిగా ఉందో ఆ ప్రకారంగానే ముందుకు సాగుతూ క్షమాపణ కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. నిజమైన తండ్రిగా మరి నిలబడుతున్నాడు. అందుకే దావీదు మరి యేసు ప్రభువారికి తండ్రిగాను మరి దావీదు కుమారుడని యేసుప్రభు వారు మరి పిలిపించుకున్నాడేమో అని మనకి అర్థమవుతూ ఉంటుందండి. సో ఈ రీతిగా చూసినప్పుడు మరి అబిగేల్ ద్వారా కూడా మరి ఒక చక్కటి కుమారుణ్ణి కన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అది చిలీబ్ అనే వ్యక్తి, మరి తన గురించి అయితే బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కానీ మరి అబిగేల్ని మరి తనకున్న ఇబ్బంది ఇరుకుల మధ్యలో మరి సౌలు నుండి పారిపోతున్న సమయంలో మరి అబిగేల్ లాంటి చక్కటి సుందరవతిని, గుణవతిని మరి దేవుడు దావీదుకి భార్యగా ఇచ్చి ఆ సమయంలో తన ద్వారా ఓదార్పును, నెమ్మదిని, సహనాన్ని పొందుకోవడానికి అబిగేల్ని దేవుడు వాడుకున్నాడు. మరి ఆ తర్వాత చూస్తే మరి హెబ్రోన్లో మరి 6.5 సంవత్సరాల పాటు ఏళ్తా ఉన్న సందర్భంలో మరి ఆ సమయంలో కొంతమందిని మరి తను భార్యలుగా తీసుకొని అక్కడ మరి ఆ కాలంలో కొంతమందిని మరి పిల్లలుగా మరి తీసుకున్నాడు. ఆ తర్వాత బెత్సెబా గురించి మనకి తెలిసిందే. ఏ రీతిగా మరి బెత్సెబాకి మరి మొదటి సంతానం మరణించినా కూడా తర్వాత సొలొమోన్ అంట, మరి సహబాబు అంట, నాతాన్ అని మరి 3 బిడ్డలుగా ఉన్నట్టుగా మరి బెత్సెబాకి మరి బైబిల్ చెప్తుంది. తర్వాత మిఖాల్ గురించి ఆలోచన చేస్తే మరి ఒక సందర్భంలో అయితే ఒక కుమారుడు ఉన్నాడేమో మరి తెలియదు. కానీ తర్వాత అంటే సౌలు యొక్క కుమార్తె అండి మరి తను దేవుని చేత శపించబడిన తర్వాత అసలు తన గర్భం మూయబడి తనకంటూ పిల్లలే లేకుండా పోయారండి. ఆ తర్వాత చూస్తే అగిత్ అనే స్త్రీకి మరి అదోనియా అనే కుమారుడు కలిగి ఉన్నట్టు మరి ఈ అదోనియా వల్ల కూడా మరి శ్రమ వచ్చింది. కానీ తర్వాత చూస్తే తను మారిపోయాడండి. మరి ఎప్పుడైతే సొలొమోన్ని చూడండి, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే సొలొమోన్ని రాజుగా మరి
మరి దావీదు పట్టాభిషేకం చేశాడో వెంటనే అదోనియా ఏం చేస్తాడో తెలుసా అండి, మరి బెత్షెబా దగ్గరికి వెళ్ళి సమాధాన పడతాడు. అంటే పినతల్లే కావచ్చు, కానీ వెళ్ళి నన్ను క్షమించమని ఇటు దావీదుకును సొలొమోనుకి చెప్పమని, నన్ను జ్ఞాపకం చేసుకోమని, నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతున్నానని తగ్గించుకున్నాడండి. నిజం చెప్పాలంటే ఇలాంటి కుమారుడు ఉండడం కూడా మేలే. మొదటైతే తను దావీదు సింహాసనాన్ని మరి లాక్కోవడానికి ప్రయాసపడ్డాడు, కానీ తర్వాత భయపడి మరి మారు మనసు పొందుకున్నట్టుగా మరి బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత మరి ఎగ్లా అనే భార్య ద్వారా ఇత్రీం అని చెప్పేసి కుమారుడిని కన్నట్టుగా. మరి ఈ రకంగా చూస్తే బైబిల్లో 19 మంది పిల్లల పేర్లు రాయబడింది, అలాగే కొంతమంది భార్యల పేర్లు మాత్రమే రాయబడింది. కానీ తను మాత్రము హెబ్రోన్లో ఉన్నప్పుడే కావచ్చు, తర్వాత యూదాకి యెరూషలేములోకి వచ్చిన తర్వాత కూడా మరి ఎంతో మందిని భార్యలుగాను ఎంతో మందిని ఉపపత్నులుగాను పెట్టుకొని ఆ తర్వాత ఎంతో మంది పిల్లల్ని కన్నట్టుగా మరి చెప్తున్నారు. కానీ ఎంతమంది పిల్లల్ని కన్నను, ఎంతోమంది భార్యలు ఉన్నను కూడా తన హృదయం మాత్రం జాగ్రత్తగా వినండి, తన హృదయం మాత్రం ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మరి మోసం చేయలేదు. అంత మాత్రమే కాదు, ఆ కాలంలో దేవుడు అనుమతించడం అలా చేయడానికి ఇప్పుడు నేను మరి దావీదులాగా చేస్తామనడానికి లేదండి. కానీ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ రీతిగా జరిగిందేమో మనకు తెలియదు. కానీ నిజం చెప్పాలంటే ఎంతమంది కుమారులున్నా, మొదటి సంతానం ఉన్న ఎవరున్నా కానీ దేవుడు ఎవరిని రాజుగా నియమించమని దేవాది దేవుడు చెప్పాడు. ఇక్కడ కూడా దేవుని స్వరానికి లోబడి మరి సొలొమోన్నే పట్టాభిషేకం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఈరోజు మన జీవితంలో కూడా మనకి వాగ్దాన పుత్రుడు కావాలండి. నిజం చెప్పాలంటే అంటే మన పిల్లలు ఎంతమంది ఉన్నానో మనం అంటే అందరినీ సమానంగా ప్రేమించాలండి. నేను ఆ విషయంలో నేను కానట్లే, కానీ ఎవరి పిలుపు ఏ రీతిగా ఉంటే ఆ పిలుపును బట్టి మనం ముందుకు సాగాలా అని దేవుని పేరిట కోరుకుంటున్నాను. నిజం చెప్పాలంటే సొలొమోన్ మంచోడా చెడ్డోడా అనేది కాదక్కడ, కానీ దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడే మాట్లాడాడండి దావీదుతో. అది కూడా ఏ సందర్భంలో అంటే దావీదు ఒక చిన్న కుమారుడు చనిపోయినప్పుడు దేవుని నిమిత్తం ఆ పిల్లోడి నిమిత్తం ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి, సరే నీకు క్షమాపణ నేను ఇస్తున్నాను, కానీ నువ్వు చేసిన ఈ బెత్షెబాతో చేసిన పాపం వల్ల నీ కుటుంబంలో అస్తవ్యస్తం అయిపోతుంది, నీ కుటుంబం శాపగ్రస్తం అయిపోతుంది, నీ కుటుంబంలో నీ ముందల్ని నీ భార్యలు నీ ఉపపత్నుల్ని వ్యభిచారం చేసే వాళ్ళు వస్తారని చెప్పేసి శిక్ష కూడా వేస్తాడని. నిజం చెప్పాలంటే అదంతా కూడా ఆల్మోస్ట్ జరిగిపోతుంది. ఇది అప్సలోనే ఆ పని చేస్తాడు. నిజం చెప్పాలంటే తన ఉపపత్నులను ఎవరినైతే విడిచిపెట్టి తను వెళ్ళిపోతాడో వారితోనే మరి అక్కడ మరి పురుషులు వ్యభిచారం చేసినట్టుగా చూస్తూ ఉంటాం. అంటే అన్ని రకాలుగా శిక్ష అనేది దావీదుకి పడిందండి. చేసిన తప్పుకు శిక్ష పడింది, కానీ ఆ శిక్షను సంతోషంగా అనుభవించాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత దేవుని పాదాల నుండి మాత్రం దావీదు మహారాజు ఎన్నడూ దూరం కాలేదండి. అలాంటి గొప్ప మరి మనస్సు కలిగిన వాడు ఈ దావీదు మహారాజు. నిజం చెప్పాలంటే పెంపకం విషయంలో పొరపాటు జరిగిందని మరలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇది మనం మంచిగా పెంచినా కూడా కొంతమంది పిల్లలు మారరండి. అందులో మనము ఏం చేయలేం. కాబట్టి ప్రార్థన మాత్రమే మనం చేద్దాము. నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉంటాడని ఈరోజు మీకు దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ మరి వాక్యాన్ని ముగించుకుంటూ చిన్న ప్రార్థన చేస్తామని. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంతి, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి ప్రభా మరి దావీదు మహారాజు యొక్క తన పిల్లల గురించి భార్యల గురించి కొన్ని విషయాలే ప్రభా, ఎక్కువ కాదు కానీ మేము ధ్యానించి ఉంటుండగా అయ్యా తను ఎంతగా శ్రమ పాలైనను ప్రభా తన బిడ్డల్ని దీవిస్తూనే ఉన్నాడు, తన బిడ్డల కోసం మొరపెట్టాడు, తన బిడ్డల్ని నీకు మాత్రమే అప్పచెప్పాడు ఎస్సయ్య. అయ్యా ఏనాడు నోటితో శపించలేదు, ఏనాడు కూడా తను ప్రభానైనా శాపగ్రస్తం వైపు నడిపించలేదు. కానీ ప్రభా దేవుడు ఏం చెప్పాడో ఆ రీతిగానే లోబడి ప్రభా దేవుని నామాన్ని గణపరిచే తండ్రిగా మరి కుమారుడు ఉన్నందుకు మీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ ఆ రీతిగా మేము కూడా ప్రభా నమ్మదగిన వారిగా నమ్మదగిన తల్లిదండ్రులుగా జీవించుటకు ప్రతి బిడ్డకి మీరు కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన నెరవేర్చుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.